బాలకృష్ణ గారి 'అఖండ 2' ఒక అరుదైన ఘనత అయితే సాధించింది. అంటే సినిమా డిసెంబర్ 5న రిలీజ్‌కు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా అయితే సాగుతుంది. అటు పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. మరి పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ స్థాయిలో ప్రమోషన్స్ అయితే ఉండాల్సిందే. అయితే పాన్ ఇండియా అంటే మనకు తెలిసిందే 5 లాంగ్వేజెస్. ఒకటి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. ఈ 5 లాంగ్వేజ్‌లలో సినిమా అంటే తెలుగులో తీసి మిగతా లాంగ్వేజ్‌లో డబ్ చేశారంటే అది పాన్ ఇండియన్ సినిమాగా అయితే వెళ్ళిపోతుంది. అలా ఎందుకంటే వీటినే పాన్ ఇండియా ఎందుకు అంటున్నామంటే వీటికి సెపరేట్ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి ఆ భాషకు సంబంధించి. సో, అందుకోసం అని చెప్పేసి వీటిని పాన్ ఇండియన్ సినిమాగా మనం గుర్తిస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి 'అఖండ 2' ఈ తెలుగు లాంగ్వేజ్ ఇది తెలుగు సినిమా కాబట్టి మిగతా 4 లాంగ్వేజ్‌లలో డబ్బింగ్ కాకుండా ఇంకొక భాషలో కూడా డబ్బింగ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అయితే ప్రకటించారు. అది 'అవధి' అనే ఒక భాషలో ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. అందుకు సంబంధించి ఆహ్, మూవీ మేకర్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా సినీ వర్గాలైతే బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇలా 'అవధి' అనే ఒక భాషలో రిలీజ్ కాబోతున్న తొలి టాలీవుడ్ చిత్రంగా కూడా 'అఖండ 2' అయితే ఆ ఘనత సాధించింది. అసలు 'అవధి' ఈ భాష ఆహ్, ఎక్కడ మాట్లాడతారు? మరి ఈ భాషలో ఇండస్ట్రీ ఉందా? మరి ఇంతకుముందు సినిమాలొచ్చాయా? దీనికి సంబంధించి ఈ భాషలో రిలీజ్ చేయడం పైన అసలెలా ఉంటుందనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తూ వద్దాం. సో, 'అఖండ 2' పైన భారీ అంచనాలున్నాయి. అటు బోయపాటి సీను గారు, అలాగే బాలకృష్ణ గారు వీళ్ళ సక్సెస్‌ఫుల్ కాంబో వీళ్ళది ఆల్రెడీ 3 విజయాలు సాధించారు. అది 'సింహా'తో గావచ్చు, 'లెజెండ్‌తో' గావచ్చు, 'అఖండ'తో గావచ్చు. సో, అలా 'అఖండ' విజయం తరువాత ఒక భారీ ఇమేజ్ ఏర్పడింది ఆ సినిమాకి. సో, దాంతో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు 'అఖండ 2' అనౌన్స్ చేయగానే ఆ ఇమేజ్ మొత్తానికి షిఫ్ట్ అయిపోయి 'అఖండ 2' పైన భారీ అంచనాలు ఏర్పడేలా అయితే చేసింది. అంటే అఘోరాగా బాలకృష్ణ గారు కనపడడం, అఘోరాగా ఆ పాత్రలో బాలకృష్ణ గారు తన నట విశ్వరూపాన్ని చూపించడం, ఆయన డైలాగులు, యాక్షను, ఆయన గెటప్పు ఇవన్నీ కూడా తెగ నచ్చేసాయి ఆడియన్స్‌కి. దాంతో ఇంకొకసారి అటువంటి ఒక పాత్రలో ఆయన నట రూపాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికని జెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో, దాంతో అలా 'అఖండ 2' పైనైతే భారీ అంచనాలైతే పెరిగిపోయాయి. డిసెంబర్ 5న రిలీజ్ దగ్గర పడింది. సో, ప్రమోషన్స్ కూడా జోరంటుకుంది. 'అఖండా'ని మనం ఒకే లాంగ్వేజ్‌లో రిలీజ్ చేశారు. కాకపోతే 'అఖండ 2' విషయంలో మాత్రం డైరెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్తున్నారు. ప్రమోషన్స్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి స్పందనొచ్చింది. సో, ఇప్పుడు విపరీతంగా అది వైరల్ అవుతుంది. సో, అక్కడ ఈ యొక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్‌లో కూడా మంచి పెర్ఫార్మన్స్ చూపిస్తుంది. 'అఖండ 2' ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్స్ కూడా క్రియేట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఆ రకంగా ఆహ్, తెలుగు ఆడియన్స్ ఎలా అయితే అఘోరగా, అఖండగా మన బాలకృష్ణ గారిని ఆహ్, తమ భుజాలపై మోసుకొని ఆ క్యారెక్టర్‌ని ఇంత ఓన్ చేసుకొని నచ్చేసిందో, ఇప్పుడు మిగతా భాషల్లో ఉన్న ఆడియన్స్ కూడా ఆ క్యారెక్టర్ నచ్చేస్తుందని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో, అలా డిజైన్ చేశారు ఆ పాత్రని అప్పుడు 'అఖండాలో'. సో, అందరికి కూడా నచ్చేసింది. ఇప్పుడు మిగతా లాంగ్వేజ్‌లో కూడా ఆ పాత్ర తాలూకా నట విశ్వరూపాన్ని మరోసారి అందరూ కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. సో, అలా ఈ 'అఖండ' సినిమాని పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా కలవడం, ఆయన ఆహ్, ఆశీస్సులు అందుకోవడం, ఆయనకు త్రిశూలాన్ని బహూకరించడం, ఇప్పుడు వారణాసిలో కూడా ఒక బిగ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని గెస్ట్‌గా కూడా పిలవబోతున్నట్టుగా తెలుస్తుంది. అలా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జోరుగా సాగుతున్నాయి. ఈ వారణాసి ఈవెంట్ అనేది హిందీ ప్రమోషన్స్‌కి బాగా హెల్ప్ అవుతుందని, హిందీ మార్కెట్‌లో ఇది తన ప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారే ఆహ్, గెస్ట్‌గా కూడా ఇక్కడ ఈవెంట్ చేయబోతున్నారు. అలాగే వైజాగ్‌లో కూడా ఈవెంట్ ఉండబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇలా పాన్ ఇండియన్ సినిమాగా భారీ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అయితే మనకు ఆహ్, తెలిసిన 5 లాంగ్వేజ్‌లలో ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ అవధి లాంగ్వేజ్‌లో కూడా ఇక తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆహ్, ఈ సినీ మేకర్స్ అయితే మొత్తం కూడా డిస్కస్ చేసేసి ఈ అవధి అనే ఒక భాషలో కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో అయితే ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలోనే ఈ అవధి అనే భాషను ఎక్కువగా మాట్లాడతారు. ఇదొక ఇండో ఆరియన్ లాంగ్వేజ్. సో, ఈ భాషలో కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ అవధి భాష ఏంటి? ఇంతకుముందు దీంట్లో సినిమాలొచ్చాయా? ఇప్పుడొస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇదొక ఇండో ఆరియన్ భాష.
సో ఇది ఎక్కువగా అయితే ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో మాట్లాడుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్య, లక్నో, రాయ్‌బరేలీ, సుల్తాన్పూర్, ప్రతాప్‌గఢ్, అలహాబాద్, ఫైజాబాద్, గోండా, బహ్రైచ్ జిల్లాల్లో, అలాగే బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో, నేపాల్‌లో ఉన్న తరాయి ప్రాంతంలో వీటిని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మధ్యప్రదేశ్‌లో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో అలా ఈ అవధి లాంగ్వేజ్ ఇలా ఈ రాష్ట్రాలకు సంబంధించి ఈ జిల్లాల్లో అయితే మాట్లాడడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ అవధి అనే భాష మాట్లాడే వారి సంఖ్య చూసుకుంటే 4-5 కోట్ల మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా 2011-2020 లెక్కల ప్రకారం అయితే 4-5 crores మంది ఈ అవధి లాంగ్వేజ్ని మనం మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ అవధి భాష యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే ఇది హిందీ, భోజ్పూరి, అలాగే బఘేలీ భాషతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అలాగే సంస్కృతం, ప్రాకృతం, అపభ్రంశ నుంచి వచ్చిన పదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పార్షియన్, అరబ్బీ పదాలు కూడా ముస్లిం పాలన వల్ల కొన్ని ఈ భాషలో కలిసాయని చెప్తున్నారు. దీని లిపి వచ్చేసరికి దేవనాగరి లిపి. కొన్ని చోట్ల కైతీ లిపి కూడా గతంలో అయితే వాడడం అయితే జరిగింది. సో అలా ఈ భాషకు సంబంధించి ఇటువంటి ప్రధాన లక్షణాలు అయితే ఉన్నాయి. అయితే ఈ భాషలో వచ్చిన ఒక కావ్యం అని చెప్పుకోవాలి, లేకుంటే గ్రంథం అని చెప్పుకోవాలి. సో తులసీదాస్ గారు రాసిన శ్రీరామచరిత కట్ చేసుకోండి. అలాగే తులసీదాస్ గారు రాసిన శ్రీరామచరిత మానస్ అనే ఒక గ్రంథం కూడా ఈ అవధి భాషలోనైతే ఉంది. ఇది హిందీ సాహిత్యంలోనే కాదు, మొత్తం సాహిత్యంలోనే అతి ప్రజాదరణ పొందిన గ్రంథం. దీన్ని అవధి కావ్య సామ్రాట్ అని కూడా పిలుస్తారు. అలా తులసీదాస్ గారు రాసిన ఈ శ్రీరామచరిత మానస్ కూడా ఈ అవధి భాషలోనైతే ఉండడం జరిగింది. సో ఇప్పటి పరిస్థితి చూసుకుంటే ఈ అవధి లాంగ్వేజ్ మాట్లాడే వారి సంఖ్య కాస్త తగ్గిపోయిందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం హిందీ, ఇంగ్లీష్ ఈ భాషల్లో ఎక్కువగా నైపుణ్యత సాధించడం, వీటి ద్వారానే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సో వీటి భాష వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. సో లోకల్ లాంగ్వేజ్ల ఎక్కువగా తగ్గిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఇంకా రోజువారీ మాటల్లో కూడా ఇది ఇంకా బతికే ఉంది. ముఖ్యంగా గ్రామీణ అవధ్ ప్రాంతాల్లో అయితే ఈ భాష ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే యువతలో ఎక్కువగా ఈ భాష మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారని చెప్తున్నారు. వాళ్ళు హిందీ, ఇంగ్లీష్కి టర్న్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ రకంగా యువతలో మాత్రం, అంటే ఓల్డ్ అన్సెస్టర్స్ మాత్రం అందరూ కూడా ఈ అవధి భాషను ఎక్కువగా మాట్లాడేవారు. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ వాళ్ళలో మాత్రం ఈ భాష మాట్లాడే వాళ్ళు తగ్గుముఖం పడుతున్నారని చెప్తున్నారు. అయితే అలాగే బాలీవుడ్, రామ్లీలా నాటకాలు, లోక్గీతాల్లో కూడా ఇప్పటికీ ఈ అవధి పలుకుబడి అయితే వినిపిస్తుంది. సో అలా నాటకాల్లో అయితే ఈ భాష తాలూకు ప్రభావం అయితే ఉంది. సో ఇంతకుముందు ఇప్పుడు అఖండ 2ని అవధి అనే భాషలో తీసుకొస్తున్నారు కదా, మరి ఇంతకుముందు సినిమాలు ఏమన్నా ఈ అవధి భాషలో వచ్చాయా అని చెప్పేసి చూసుకుంటూ వస్తే మనకి అవధి లాంగ్వేజ్లో మాట్లాడే వాళ్ళు తక్కువగా, మళ్ళీ వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి దీనికి సపరేట్ ఇండస్ట్రీ అనేది లేదు. అలాగే ఈ అవధి లాంగ్వేజ్లలో సినిమాలు రావడం కూడా చాలా అరుదు. ఇప్పటి వరకు అయితే సరిగ్గా రాలేదు. సో కాకపోతే దీని తాలూకు ప్రభావం బాలీవుడ్ పైన, హిందీ పైన అయితే ఎప్పటి నుంచో కూడా అయితే ఉంది. అంటే ఇది గ్రామీణ ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే భాష కాబట్టి సో దాంట్లో పూర్తిగా తీయబడిన సినిమాలు అయితే రాలేదు. కాకపోతే హిందీ సినిమాల్లో ఈ అవధి డైలాగ్స్ వాడడం, పాటలు వాడుకోవడం ఇలా అయితే జరిగింది. అయితే డబ్బింగ్ సినిమాలు కొంతవరకు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకసారి ఈ అవధి భాషలో తీయబడిన సినిమాలు ఏంటని చూసుకుంటే 1982లో నదియా కే పార్ అనే ఒక సినిమా వచ్చింది. ఇది గోవింద్ మూవీస్ దర్శకత్వంలో సల్మా ఆగా, రాజేంద్ర కుమార్ నటించింది. సో ఇది కంప్లీట్గా అవధి భాషలో మాత్రమే నడిచే సినిమా ఇది. అలా రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా, ఒక ప్రేమ కథ. సో కంప్లీట్గా అవధి భాషలోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ సినిమానే, ఇలా అవధి భాషలో వచ్చిన ఈ సినిమానే హిందీలో కూడా రీమేక్ చేశారు. హమ్ ఆప్కే హై కోన్ అని 1994లో వచ్చిన సినిమా. ఇది అప్పట్లో పాపులర్ సినిమా. సో ఆ సినిమాగా రీమేక్ చేశారు ఈ భాషలో వచ్చిన సినిమా. సో అలా సినిమా తాలూకు ఈ విధంగా అవధి లాంగ్వేజ్లో వచ్చిన సినిమాగా మొదటి సినిమాగా కూడా చెప్తున్నారు దీన్ని. అలాగే గుంగా జమునా అనే ఒక సినిమా వచ్చింది 1961లో. సో ఇది కంప్లీట్గా అవధి సినిమా అయితే కాదు, కానీ అవధి హిందీ మిశ్రమంలో ఉంటుంది. సో రెండింటిని కంబైన్ చేసిగా ఈ సినిమా డైలాగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆ రిఫరెన్స్లో అయితే ఈ సినిమా అయితే వచ్చింది.
అలాగే 1975లో మనకు షోలే అనే సినిమా వచ్చింది. ఇప్పటికే ఆ సినిమా గురించి మాట్లాడతాం. నిన్న యాక్టర్ ధర్మేంద్ర గారు కూడా చనిపోవడం జరిగింది. సో అందులో గబ్బర్ సింగ్ విలన్ మనకు తెలిసిందే. సో చాలా పాపులర్. ఆ పేరుతో ఆ పాపులారిటీ, ఆ పేరుకున్న పాపులారిటీతో మన పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అనే సినిమా కూడా తీశారు. సో అక్కడ నేను హీరో కాదు విలన్ అని చెప్పుకుంటారు కదా. సో అలా షోలే సినిమాలో ఉన్న గబ్బర్ సింగ్ విలన్ చాలా పాపులర్ పాత్ర కూడా. సో ఆయన మాట్లాడే డైలాగ్‌లో కూడా ఈ అవధి ప్రభావం అయితే కనిపిస్తుంది. అంటే ఆయన లాంగ్వేజ్‌లో కూడా ఈ అవధి తాలూకా రిఫరెన్స్‌లు అయితే ఉంటాయి. సో అలా ఆ డైలాగ్స్ కూడా ఇప్పటికి కూడా ఫేమస్ మనకు తెలిసిందే. 'కిత్నే ఆద్మీ హై' అని అంటారు. 'దో ఆద్మీ హై' అంటారు. సో అలా ఆ భాష అప్పట్లో షోలే సినిమాలో వచ్చిన డైలాగ్ కూడా చాలా పాపులర్. సో ఇప్పటికి కూడా వాటి తాలూకు రిఫరెన్స్‌లు చాలా సినిమాల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ గబ్బర్ సింగ్ అప్పట్లో క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ అనేది ఇప్పటికి కూడా నడుస్తూ ఉంటుంది. అలా ఆ డైలాగ్స్ కూడా ఆహ్, ఈ అవధి భాషలకు సంబంధించి కాస్త రిఫరెన్స్‌లు అయితే ఉండేది. అలాగే ఓకే. రిపీట్. ఇక అంటే కంప్లీట్‌గా అవధి భాషలో కాకుండా కొన్ని సాంగ్స్, డైలాగ్స్ అయితే చాలా హిందీ సినిమాల్లో అయితే దర్శనమిచ్చాయి. అందులో ముఖ్యంగా 'లగాన్' సినిమా అమీర్ ఖాన్‌ది. సో ఆ సినిమాతోనే అమీర్ ఖాన్ చాలా పాపులారిటీ సంపాదించారు. తనకు బ్రేక్ ఇచ్చింది. వాళ్ళ సూపర్ స్టార్ హోదాలో ఉన్నారంటే ఆ సినిమా ఒక కారణం అని చెప్పుకోవాలి. 2001. సో గ్రామీణ అవధి డైలాగులు అయితే వాడడం జరిగింది. ఎందుకంటే అది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతూ ఉంటుంది. క్రికెట్ నేపథ్యంలో జరిగే సినిమా. సో ఆ రూరల్ బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించి అవధి డైలాగులు ఎక్కువగా వాడారు. అలాగే 'విక్రమ్ వేదాల' అని చెప్పేసి మన 'హృతిక్ రోషన్' సినిమా వచ్చింది 2022లో. సో దాంట్లో కూడా అవధిలో అయితే డైలాగులు అయితే మాట్లాడారు. ఆ తర్వాత 'దేవ్ డి' 2009లో వచ్చిన సినిమా. అందులో ఒక పాట చాలా ఫేమస్ 'పాయలియా' అనే ఒక సాంగ్ వచ్చింది. అది కూడా అవధి పాటే. సో ఇలా అవధి లాంగ్వేజ్‌లో సినిమాలు రాకపోయినప్పటికీ దాని ఇన్‌ఫ్లూయెన్స్ మొత్తం కూడా హిందీ సినిమాల్లో అయితే ఉంది. దాని తాలూకు డైలాగ్స్ కావచ్చు, పాటల్లో కావచ్చు, ఈ భాషని అయితే మిక్స్ చేసి అలా రిలీజ్ చేశారు. సో అలా మంచి ఆదరణ అయితే ఈ భాషకైతే ఉండడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు 'అఖండ 2'ని కూడా ఈ భాషలో రిలీజ్ చేసి భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఇది ఒక మంచి ఆలోచనగా చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఈ భాషలో మన తెలుగు సినిమాలు ఏది అయితే రిలీజ్ కాలేదు. సో ఫారినర్ సినిమా అంటే మనకు తెలిసింది హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఈ భాషల్లోకి మన సినిమాని తీసుకెళ్లడమే, డబ్బింగ్ చేసి తీసుకెళ్లడమే. అది మాత్రమే తెలుసు. కాకపోతే ఇలా లోకల్ లాంగ్వేజ్‌లలో ఎప్పుడు కూడా మన సినిమాలను పెద్దగా చేయలేదు. సో ఇప్పుడు ఈ అవధి భాషలోకి మన 'అఖండ 2'ని అయితే తీసుకెళ్ళి అక్కడ ఉత్తరప్రదేశ్, అలాగే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో, ఈ గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే వాళ్ళకు ఈ సినిమానైతే చేరవేయబోతున్నారు. సో ఇదొక అరుదైన ఘనత 'అఖండ 2'కి దక్కడం మనం చూస్తూ వస్తున్నాం. సో మరి చూద్దాం ఈ భాషలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో, దాని ప్రభావం మరి ఎక్కడి వాళ్ళకు కూడా అందించే అవకాశం ఉంది. అక్కడున్న లోకల్స్ ఈ భాషలో ఈ సినిమాని చూడాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు. సో ఒకసారి డబ్బింగ్ మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, మరి నార్మల్‌గా December 5థ్ రిలీజ్ అవుతుందా? లేకుంటే డబ్ చేయడానికి టైం తీసుకొని తర్వాత రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇదొక మంచి అరుదైన ఘనతగా అయితే చెప్పుకుంటున్నారు. ఇక మున్ముందు చాలా లోకల్ లాంగ్వేజ్‌లలో మన సినిమాలు రాబోతున్నాయన్న దానికి ఇదొక మొదటి అడుగు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ 4 భాషల్లో డబ్బింగే కాకుండా ఇక చాలా లోకల్ లాంగ్వేజ్‌లు మన ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ తెలిసిందే. సో అలా లోకల్ లాంగ్వేజ్‌లలో రిలీజ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. ఇది 'అఖండ 2' అందుకు బీజం వేసిందని కూడా మాట్లాడుతున్నారు. మరి చూద్దాం December 5థ్‌న ఇంకా ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుందో. ఈ అవధి లాంగ్వేజ్‌తోనే ఆపేస్తారు. ఇంకా లోకల్ లాంగ్వేజ్‌లో ఏమన్నా డబ్బింగ్ చెప్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో December 5థ్‌న వెయిట్ చేద్దాం. మరి అవధి లాంగ్వేజ్‌లో డబ్బింగ్ ఎవరితో చెప్పిస్తారు, ఎలా ఉండబోతుందనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.